నిమిషాల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు, శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో. ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా వినాయక చవితి, గురు పుష్య యోగము, అలాగే ఋషి పంచమి, దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది. అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివరిలో ఉంది. ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది. మహత్తరమైన రోజులు. దీక్షాక్రమం, వ్రతాధికారులో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము. కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని, వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహము, అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము, భాద్రపదంలో గణపతి, అట్లాగే ఆశ్వయుజంలో దుర్గా, అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు, మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి, శక్తి, అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్యమాసంలో సూర్యనారాయణ స్వామి. ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాశుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము. ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రపద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము. కన్యారాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ఉత్తరాక్షరం 2, 3, 4 పదాలు, హస్తాక్షరం 4 పదాలు, అట్లాగే చిత్తాక్షరం 1, 2 పదాలు కన్యారాశి. కన్యారాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థానంలో కుజుడు, జన్మరాశిలో కుజుడున్నాడు. షష్ఠ స్థానం అంటే 6వ రాశిలో రాహు, 7వ రాశిలో ఈ కన్య నుంచి 7వ రాశి అయినటువంటి మేనంలో శని వక్రగమనంలో ఉన్నారు. గురు శుక్రులు ఇద్దరు దశమ స్థానం 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు కన్యారాశికి. అట్లానే ఏకాదశంలో రవి బుధుడు, తదుపరి రవి కేతు ద్వాదశ స్థాన సంచారం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ఈ విధంగా ఉండబోతుంది కన్యారాశి వరకు. అంటే బంధుమిత్రాదుల వల్ల కుటుంబాలు కొంత కలయిక, అంటే ఎప్పుడో కలిసినటువంటి వారు మళ్ళీ పూర్వ పరిచయాలు కొన్ని ఏర్పడటం, వాళ్ళ వల్ల మళ్ళీ బాంధవ్యాలు పెరగటం, అలాగే మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. మంచి భోజనము, సౌఖ్యాలు, సుఖప్రదమైన జీవితము, నూతనమైనటువంటి పరిచయాలు స్త్రీ పురుషాదుల వల్ల కొంత వ్యాపారంలో కావచ్చు, మీ యొక్క వృత్తిలో కావచ్చు డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మాతృ సంబంధమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే మనస్సుకు ప్రశాంతత కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన కార్యాలు ప్రారంభం చేద్దాన మనసులో తలుస్తుంటారు. అట్లాగే ధనలాభాలు ఉంటాయి. నూతన వస్త్ర అలంకరణ, కుటుంబ గృహ ఉపకరణాలు కొంటారు కొంత కొత్తవి. అంటే ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏమైనా కొనే అవకాశం కూడా ఉంది. అట్లానే కొంతవరకు ఇంట్లోకి సంబంధించిన వ్యవహారాలు ఏవైతుంటే వాటికి కూడా మీరు, అంటే ఇంట్లో సంబంధమైన ధనపరమైనటువంటి చిక్కులు కావచ్చు, వాటి నుంచి బయటపడటానికి కొంత రుణం చేసే అవకాశం కూడా ఉంది. అలాగే శయన సౌఖ్యము, సుగంధ పరిమళాలతో కూడుకున్న వ్యాపారాలు లాభించే అవకాశము,
దూర ప్రాంతాలకు వెళ్దామని ఆలోచనతో ఉంటారు. మంచి వార్తలు వినే అవకాశము, వివాహాది శుభ కార్యక్రమాలకి కొంత మంచి ఆలోచనతో ముందుకెళ్తారు, హాజరవుతారు. కళ యందు కొంత ఎవరికైనా కానీ కళాభిమానులుగా ఉంటే అటువంటి విషయాల్లో కొంత కల్చరల్ ప్రోగ్రామ్స్ లాంటివి ఏదైనా వెళ్దామన్న ఆలోచనతో ఒక మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు. లేతే మనం నేర్చుకుందామన్న నాట్యం గాని, సంగీతం గాని అట్లాంటి వాటిలలో, అలానే ఏదైనా లగ్జరీ వస్తువులు కొనుక్కొని వాటితో జీవనం చేద్దాం ఆలోచనలో ఉండడము, కొంతవరకు తలనొప్పులు కొత్త తలనొప్పులు రావటము, మైగ్రేన్ లాంటిది, కొంత జ్వరాలు కానీ ఆటంకపరుస్తడము, అనారోగ్యము, శస్త్రచికిత్సా భయము. ఎప్పుడు ఎవరు అనారోగ్యానికి హాస్పిటల్ వెళ్ళకపోవచ్చు, కానీ కొన్ని సమయాల్లో జ్వరం రావటంతో ఇబ్బంది పడుతూ వైద్యశాలకు వెళ్ళే అవకాశము, అలానే సకాలంలో కొన్ని పనులు పూర్తి కాకపోవడం దుఃఖాన్ని మనసులో చింతన భావన పెట్టుకోవటము, ప్రయాణాలందు కొంత కష్టంగా ఉండడము, మనస్సులో కొంత చింతన భావన ఇవాళ ఉండే ఆలోచన రేపు ఉండదు, అలా కొంత మార్పు చేకూరుతూ ఉండడము, ఇలా అకాలంగా భోజనం మనం సకాలంలో చేద్దాం అనుకునేటువంటి వారు కూడా కొన్ని పనుల వల్ల భోజనం కూడా కొంత స్కిప్ చేసే అవకాశము, అనవసర ప్రయాణాలు, కొంత ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు. కార్మికులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా చూసినట్లయితే ముఖ్యంగా మీకు ఎప్పుడో శారీరక శ్రమతో బాధపడుతున్న కొన్ని నొప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిలో ఒత్తిడి ఉన్నా కూడా పైకి వస్తారు, వాటి నుంచి కష్టాల నుంచి పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కొంత మీడియా రంగంలో పనిచేసే వారికి యోగప్రదంగా ఉంటుంది. మొత్తం మీద ఈ కన్యారాశి వారికి యోగ అవయోగ మధ్యస్థంగా ఉన్నాయి కాబట్టి యోగంగా ఉంది కన్యారాశి. ఈ యొక్క ఆగస్టు నెలలో వీరు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య కవచ పాలన చేసుకోవటం, అలాగే వీరు గణపతికి తదేకంగా ఆరాధనా క్రమంలో ఒక స్తోత్రాన్ని పఠనం చేయటం వల్ల, మంత్రశక్తి దీక్షగా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కన్యారాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారు ఫస్ట్ చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి, కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి. శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి. వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించినట్టు వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాలను కూడా తొలగిపోతాయి. అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పొందితే సహజ కార్యాలను కూడా సాధిస్తాం. కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల కానీ తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం. శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి, మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి. గణపతి గరిక పెట్టండి, గణపతి అనుగ్రహాన్ని పొందండి. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు భాద్రపద శ్రావణ మాసంలో అనుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అట్లాగే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు వీరికి ఏ విధంగా ఉండి గ్రహస్థితి అంటే మకర రాశి వారికి ద్వితీయ స్థానం రాహు, వక్రగమనంలో శని, వక్ర యొక్క తృతీయ స్థానము, అలాగే షష్ఠ స్థానం శుక్ర గురులు, సప్తమ స్థానంలో బుధ రవి, అలాగే అష్టమ స్థానంలో రవి కేతువులు, కుజుడు ఈ యొక్క నవస్థాన సంచారం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే వీరికి యోగప్రదంగా ఉంది. ఏదైనా కూడా కదల్చిన కార్యాలు వ్యవహారాలు ధనలాభాలు ఉంటాయి. ధన నష్టం జరిగినా కొంతవరకు ఆర్జించిన ధనాన్ని సంతాన మూలకంగా ఇబ్బందులున్నా కూడా వాటి నుంచి బయటపడతారు.
ద్వితీయంలో రాహు ఉండడం వల్ల కొంత ధన నష్టం జరిగిన ఆలోచన క్రమంలో బాగుంటుంది. శని వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి ధన నష్టం అయ్యే అవకాశం ఉంది. తలంచిన కార్యాలయ కుటుంబంలో కానీ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ధారాపుత్ర విరోధాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అంటే ఇంట్లో వాళ్ళే మీకు ఒక ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు కలగడం అవకాశం ఉంది. నూతనమైన ఏదైనా శుక్రుడు గురుడు షష్ఠస్థానంలో ఉండడం వల్ల వ్యాధులు వచ్చే ఏదన్నా వ్యాధులు ఉన్న వ్యాధులతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏదైనా కొత్త వ్యాధులు కొంతమందికి ఈ డయాబెటిక్స్ లాంటివి వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో శుక్రుడు అవయోగాన్ని ఇస్తున్నాడు. నీచమైనటువంటి దుష్ట సాంగత్యం ఏర్పడే అవకాశం ఉంది. అట్లనే బుధుడు కూడా మీకు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఉద్యోగ మార్గం సవ్య రీతిలో వస్తున్నాడు. బుద్ధి కుశలతో ఆలోచించి సమస్యకు పరిష్కారం ఏర్పరుస్తారు. రవి కూడా యోగప్రదంగా ఉన్న కొన్ని రోజుల వరకే పక్షం రోజులే ఉన్నాడు. మరి పక్షం రోజులు అష్టమ స్థానం సంచారం చేయడం అద్భుత అనారోగ్యము, విపరీతమైన వేడి, ఉష్ణ శరీరం పెరగటము, అకాల భోజనము, అలానే సకాలంలో కొన్ని పూర్తిగా పనులు కాకపోవడం, నిర్ణయాలు తీసుకుంటారు, అయిపోతుందన్న పని మధ్యలో మళ్ళీ ఆగిపోవడం, బ్రేక్ రావటం ఇలాంటి జరిగే అవకాశం ఉంది. అలా కుజుడు 9వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల స్థిరాస్తి కానీ భూ సంబంధ విషయాలు కానీ కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు కానీ అమ్మటం కానీ చేద్దామని మనసులో ఒక భావన కలుగుతుంది. అలాగే రక్తానికి సంబంధించిన కొంత ఇబ్బందులు అంటే రక్తహీనత కావచ్చు, లేదా రక్తానికి సంబంధించినటువంటి కొంత మీ యొక్క శరీర దారుఢ్యాల్లో కొంత రక్తాన్ని హీనత కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం కొంత జాగ్రత్తగా చూసుకోండి. దారాపుత్ర విరోధాలు అన్ని సవ్యంగా అవన్నీ కూడా తొలగిపోతాయి కొంతకాలానికి. కానీ ఆగస్టులో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మీరు నోటు వాక్కు ధరణ ప్రదర్శించకండి. నాకే జరుగుతుందని మీరు అనుకోవద్దు. కొంతకాలం అయితే ఇవన్నీ సమస్యకు పరిష్కారం వస్తాయి. ఈ ఆగస్టు మాసంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి గ్రామదేవతారాధన కానీ, చండీ సప్తశతి పారాయణం కానీ, సప్తశ్లోకి కానీ, అలానే దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవటం, అట్లనే గురు చరిత్ర పారాయణ చేయడం, సాయిబాబా గారి దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి కానీ లాంటి వాళ్ళకి చేయటము, గురువారం రోజున అవకాశం ఉంటే అన్నదానం చేయటము, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ గురుడు కూడా 9లో, కేతువు కూడా అష్టమ స్థానం, ఆకస్మిక ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది. తద్వారా సమస్యకు పరిష్కారం జరుగుతుంది ఆకస్మికంగా ప్రయాణాల వల్ల కూడా. కాబట్టి కొంతవరకు యోగం ఉంది, అవయోగాలు ఉన్నాయి. ఈ యోగప్రదంగా కావాలనుకుంటే ఈ యొక్క శాంతి ప్రక్రియలు ఏవితో చేసుకోవటం, అలానే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకొని తద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు అని కోరుతూ శ్రీమాత్రే నమః.